వారికి ఓకే 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 ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే భరత్ జీ, మీకు అందరికి. ప్రేమేందర్ రెడ్డి గారు ఏంది మీ స్టాండ్ ఈ విషయంలో? అమీర్పేట మైత్రి వనం ఎన్టీఆర్ విగ్రహం విషయంలో ఒకటి ఏమిటంటే, ఒక పీసీఆర్ మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి, ఎక్కడి నుంచి బయట నుంచి వాయిస్ వస్తుంది. వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. చెప్పండి. అందరినీ ముఖ్యంగా ఒక విశ్వవిఖ్యాత సార్వభౌమ నటుడు ఎన్టీ రామారావు, ఆ నటునిగా ఒక విగ్రహం ఆవిష్కరిస్తే అది దాంట్లో వచ్చే ఒక పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు. సరే, గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక విగ్రహం ఆవిష్కరించిందంటే కూడా ఇది లేదు. కానీ ఇది పక్తు రాజకీయ ఉద్దేశాలతోనే ఆవిష్కరించిన యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇది. హైదరాబాద్ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, రెండవది గతంలో నేను తెలుగుదేశం భక్తుణ్ణి, తెలుగుదేశం నుంచే వచ్చినా అని చెప్పి మరొకసారి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రకమైన యొక్క కృతజ్ఞత చెప్పుకోవడానికి ఉపయోగించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి యాజ్ ఎన్టీఆర్ గారు వ్యక్తిగా ఆయనను ఒక విగ్రహం ఆవిష్కరించడంలో భారతీయ జనతా పార్టీ ఏమీ వ్యతిరేకించదు. ఎందుకంటే ఆయన నటుడు, తెలుగు పబ్లిక్ రాజకీయాలకు అతీతంగా ఆయనను అభిమానించిండ్రు. తర్వాత ఆయన ఒక ముఖ్యమంత్రి. ఈ విషయాలన్నింటిలో కూడా ఎవరికి ఏమీ ఇది లేదు. కానీ ఈ సందర్భంగా అదే హైదరాబాద్ లో ఆవిష్కరించడంలో ఇది వచ్చేది లేదు. కానీ ఈ సందర్భంగా ఫక్తు రేవంత్ రెడ్డి గారు మాత్రం రాజకీయ కోణంలోనే దీన్ని ఆవిష్కరించారు అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన ఉద్దేశం కూడా అదే, ఆయన యొక్క వ్యవహారం కూడా అదే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఓకే, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు.